నమాజ్ను ప్రారంభం చేసే ముందు గ్యాస్ ఎసిడిటీ ప్రాబ్లం వల్ల కానీ లేదా ఇతర సమస్యల వల్ల కానీ మీకు అపాన వాయువు వచ్చినట్లయితే మీరు దాన్ని ఆపుకుని నమాజ్ చేయాలా, లేదంటే బయటికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ తాజాగా వజూ చేసుకొని మళ్ళీ నమాజ్ను ప్రారంభం చేయాలా? ఈ యొక్క ప్రాబ్లం, ఈ యొక్క క్వశ్చన్ చాలా మందికి వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో గ్యాస్ ప్రాబ్లం దాదాపుగా 90% ప్రజలకు ఉంది. చిన్న వయసు నుండి యువకుల వరకు, యువకుల నుండి వృద్ధుల వరకు దాదాపుగా ఈ సమస్య అందరికీ ఉంది. సోదరులారా, సోదరిమల్లారా, ఆ సమయంలో ఏం చేయాలి? ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. తెలుసుకోవడం మన యొక్క కర్తవ్యం, బాధ్యత కూడా. సోదరులారా, సోదరిమల్లారా, నమాజ్ను ప్రారంభం చేయబోతున్నారు. ఆ సమయంలో మీకు గ్యాస్ లేదా ఇతర సమస్యల వల్ల కానీ మీకు అపాన వాయువు వచ్చినట్లయితే మీరు దానిని ఆపుకున్న తర్వాత నమాజ్ చేస్తే ఆ నమాజ్లో మీకు దాని వలన డిస్టర్బ్ అవ్వకూడదు. మీ యొక్క శ్రద్ధ, మీ యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం నమాజ్లోనే ఉండాలి. అలా మీరు పెట్టినట్లయితే మీరు దానిని ఆపుకున్న తర్వాత నమాజ్ చేసుకోవచ్చు. ఆ పరిస్థితిలో నమాజ్ అయిపోతుంది. లేదు, మీరు ఆపుకోలేకపోతున్నారు, కఠినంగా ఉంది, మీ యొక్క శ్రద్ధ మొత్తం అపాన వాయువు మీదే ఉంది, ఆ సమయంలో మీరు నమాజ్ను విడిచిపెట్టేసి ముందుగా వెళ్ళి వాష్రూమ్లో మళ్ళీ తాజాగా వజూ చేసుకుని నమాజ్ను ప్రారంభం చేసుకోండి. కన్క్లూజన్ ఏమిటంటే అపాన వాయువు వలన మీరు డిస్టర్బ్ అవ్వకూడదు. మీ యొక్క శ్రద్ధ నమాజ్లో పెట్టినట్లయితే మీరు నమాజు చేసుకోండి, లేదా మీరు తాజాగా వజూ చేసుకొని మళ్ళీ నమాజ్ను స్టార్ట్ చేసుకోండి. సోదరులారా, ఈ యొక్క సందేశం మీరు తెలియని వాళ్ళకి కూడా తెలియజేయండి. ఎందుకంటే గ్యాస్ ఎసిడిటీ ప్రాబ్లం చాలా మందికి ఉండే ఉంటుంది. వారికి మీరు తెలిపిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ యొక్క పొరపాటు నుంచి వారు తప్పుకున్నట్లయితే పుణ్యం అల్లాహ్ మీకు కూడా ప్రసాదిస్తాడు.